ఏ వంశీ, ఏంది మధ్య బాగా ఓవర్ అయిపోతా ఉండవు. నేనేం ఓవర్ అయ్యానన్నా? దేని గురించి మాట్లాడుతున్నావు? ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుకో. పీకల దాకా తాగి తిండి కూడా తినలేని పరిస్థితుల్లో నీ అవతారము చూడలేక సచ్చినా. ఓ సజా, ఏదో మా వాళ్ళు సరదా పడుతుంటే చిన్న పార్టీ చేసుకున్నామన్నా. ఓ పక్క మన పార్టీ పాతాళానికి చేరుకుని అల్లాడిపోతా ఉంటే నీకు సరదాలు తాగుడు కావాల్సి వచ్చిందా? మన పార్టీ కష్టాలు మన కష్టాలు ఎప్పుడూ ఉండేవే కదన్నా. ఏదో ఆ కష్టాలు మర్చిపోవడానికి కాస్త చిల్లయ్యా. తాగినోడివి తాగినట్టుండక నా గురించి మావిగన్ గురించి పిచ్చి కూతలకు వస్తావా? అయ్యో, నేను నీ గురించి ఏమన్నానన్నా? అన్నం ముద్దే సరిగా తినలేకపోయాను, ఇంకా మావిగన్ గురించి మాట్లాడే అంత ఓపిక నాకెక్కడదే? వాడెవడితోనో ముద్దలు తినిపించుకుంటున్నావు కదా, చూసినా, మొత్తం చూసినా. అంతకు ముందే మావిగన్ గురించి నా గురించి నోటికొచ్చిన బండబూతులు తిట్టినావు. వినలేదనుకున్నావా ఏమే? లేదన్నా, అసలు ఆ వీడియోలో ఆడియో క్లారిటీ లేదు. మావిగన్ గురించి గొప్పగా చెప్పాన్నా. వాడెవడో మనవాడే తెలియకుండా షూట్ చేశాడు. ఎవడో మిమిక్రీ చేసి ఆ వీడియోకి అతికిచ్చినట్లున్నాడన్నా. నన్ను మావిగన్ మావయ్య అని ఓ పక్క దేశమంతా ముద్దుగా పిలుస్తూ ఉంటే నీకు నేను ఎలా కనిపిస్తా ఉన్నాను? ఓ మాదిరి ఎరిపప్పులా కూడా కనిపించడం లేదా? మరీ అంత చెవిలో పువ్వు పెట్టుకున్న కొండ ఎరిపప్పులా కనిపిస్తా ఉన్నానా? నువ్వు ఎర్రిపప్పవేంటన్నా, పెద్ద దేశముదురువైతే? అంటే ఏంది నువ్వు అనేది? నేను రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని కూడా కొల్లగొట్టే కబ్జాలు చేసే ఎదవలా కనిపిస్తా ఉన్నానా? చచా, నీ గురించి నువ్వెందుకన్నా అంతలా తిట్టుకుంటా ఉన్నావు? అవునవును, నా గురించి నేను ఎందుకు తిట్టుకుంటాను? జనాలందరూ తిట్టుకుంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సహా మన పార్టీలో ఉన్న నీలాంటి వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు కదా. ఇక నన్ను నేను తిట్టుకోవాల్సిన పని ఏముంది? అలా నిరాశపడకన్నా. అసలు నిరాశే పడకూడదు. మీలాంటి సౌటి సన్నాసులు అంతా నా పక్కన చేరి చివరికి నన్నే తిడుతూ ఉన్నారు కదా. మీ అందరిపైన చాలా ఆశలు పెట్టుకోవాలి. అసలు ఏంది ఈ రోజు ఇంత కొత్తగా మాట్లాడుతున్నావేందన్నా? మీరంతా నా గురించి చెత్తగా మాట్లాడండి, నేను కొత్తగా మాట్లాడతాను. నీ మైండ్ ఖరాబ్ అయినట్లుంది. ఒక పెగ్గేసుకో అన్నా, కొంచెం రిలీఫ్ అవుతుంది. నేను పక్క గజి తాగుపోతుంది కదా, రోజు ఫుల్గా తాగి పడుకుంటాం కదా. ఇప్పుడు పెగ్గేసుకుంటే రిలీఫ్ వస్తుంది, అంతే కదా నీ ఉద్దేశం? అలా కట్టాలకన్నా, నేనేదో మంచి మనసుతో నీ మంచి కోసం మాట్లాడుతున్నా. నీదేమో మంచి మనసు, నాదేమో అనాకాని మనసు. మరి అదే కదా నీ ఉద్దేశము? అవునులే, అసలు నాకు మనసు ఎక్కడుంది? తల్లిని శరీని మోసం చేసే మనసు కదా నాది. 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడిన పాపిష్టి మనసు కదా నాది. నువ్వు అన్నది నిజమేలే. అన్నా, తప్పైపోయిందన్నా. బుద్ధి తక్కువై తాగేసి ఏదేదో వాగేశాను. నువ్వు ఇంతకు ముందులాగా 4 బండబూతులు తిట్టినా పర్వాలేదు, ఇలా ఎదురుదాడి చేసి మాటలతో సంపకన్నా. మీరంతా ఒళ్ళు మరిచి మత్తులో ఉండి మంచి మానవతా విలువల గురించి మాట్లాడితే నేనేమో మాటలతో చంపుతా ఉన్నానా? బాగుందా అందగడ? ఆగాకు, మాటలతోనే పొడి చేస్తా నిన్ను.